అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ సర్చ్డ్ పర్సన్స్ ఇన్ గూగుల్ ఇన్ 2024 ఇన్ ఇండియా, అదే గూగుల్లో మన భారతదేశంలో 2024లో ఎక్కువగా ఏ వ్యక్తుల గురించి సెర్చ్ చేశారో ఈ రోజు తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సర్చింగ్ లో టాప్ 10 లో ఉన్న వాళ్ళ నేమ్స్ తెలుసుకుందాం. మొదటి స్థానంలో ఉన్నది వినేష్ పొగాట్. ఆమె ప్యారిస్ లోని ఒలింపిక్స్ లో 100 గ్రాములు అధిక బరువుగా ఉండడం వల్ల ఆ పోటీలో నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇప్పుడు రెండవ స్థానంలో ఎక్కువగా సెర్చ్ చేసింది వచ్చేసి నితీష్ కుమార్ గారి గురించి. ఈయన 2024 లోక్సభ ఎన్నికల్లో తన చురుకైన రాజకీయ యుక్తులకు పేరుగాంచి బీహార్ ముఖ్యమంత్రిగా గెలిచారు. గూగుల్ సర్చింగ్ లో ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నది చిరాగ్ పస్వాన్. ఈయన ఒక సినిమా నటుడు. సినిమాలు చేయడమే కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి మోడీ ప్రభుత్వంలో మంత్రిగా గెలిచారు. నాలుగవ స్థానంలో ఉన్నది హార్దిక్ పాండ్యా. 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించి అలాగే టీ20 ప్రపంచ కప్ లో భారతదేశం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదవ స్థానంలో ఉన్నది పవన్ కళ్యాణ్, మన తెలుగు సినిమా నటుడు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరవ స్థానంలో ఉన్నది శశాంక్ సింగ్. 2024 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో కలిసి 14 మ్యాచుల్లో 354 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. గూగుల్ సర్చింగ్ లో ఇప్పుడు 7వ స్థానంలో ఉన్నది పూనం పాండియే. ఈమె ఒక యాక్టర్ అండ్ మోడల్. తన ప్రచార విన్యాసాలతో మీడియాలో గుర్తింపు పొందింది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటుంది. 8వ స్థానంలో ఉన్నది రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ భార్య. ఆమె ఆ పెళ్లి తర్వాత చాలా పాపులర్ అయ్యింది. 9వ స్థానంలో ఉన్నది అభిషేక్ శర్మ. ఇతను ఒక క్రికెట్ ఆటగాడు. మన భారతదేశీయ క్రికెట్ లో తన సేవలకు గుర్తింపు పొందాడు. చివరిగా 10వ స్థానంలో ఉన్నది లక్ష్య సేన్. ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అంతర్జాతీయ టోర్నమెంట్ లో మంచి ప్రదర్శనలు ఇచ్చి మన భారతదేశానికి క్రీడల్లో మంచి పేరు తెచ్చిపెట్టాడు. వీళ్ళే ఫ్రెండ్స్, ఈ 2024లో గూగుల్లో వీళ్ళ గురించే ఎక్కువగా సెర్చ్ చేశారు. వీళ్ళే టాప్ 10 లో ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.